వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వారణాసి నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. వందే భారత్ రైలులో పైకప్పు నుంచి నీరు కారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన కారణంగా సీటు తడిసిపోవడమే కాకుండా ప్రయాణికుల సామాన్లు కూడా నీటితో తడిసిపోయాయి. ఈ పరిస్థితిని ఒక ప్రయాణికుడు తన కెమెరాలో బంధించగా ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. జూన్ 23న వారణాసి నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో పైకప్పు నుంచి నీరు కారడ సంఘటన చోటు చేసుకుంది. రైలు ప్రయాణంలో ఉండగా ఒక్కసారిగా పైకప్పు నుంచి నీరు కారడం మొదలైంది. దీంతో ఏసీ కూడా సరిగా పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనపై దర్శిల్ మిశ్రా అనే ప్రయాణికుడు ఎక్స్ వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. వందే భారత్ రైల్లో ఏసీ పనిచేయడం లేదు, పైగా నీళ్లు కారుతున్నాయి, అధిక ఛార్జీలు చెల్లించినా ప్రయాణం చాలా అసౌకర్యంగా ఉంది, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు అంటూ దయచేసి సమస్యను పరిష్కరించండి అంటూ తన పిఎన్ఆర్ నంబర్తో పాటు రైల్వే మంత్రిత్వ శాఖ, ఐఆర్సిటిసి, రైల్వే మంత్రి అశ్విని, రైల్వే సేవలను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో రైల్వే శాఖ స్పందించింది. తమ అధికారిక ఎక్స్ ఖాతా రైల్వే సేవ ద్వారా దీనిపై వివరణ ఇచ్చింది. రైలు బ్రేక్ వేసినప్పుడు పేరుకుపోయిన ఆ నీరు రిటర్న్ ఎయిర్ డక్ట్లోకి ప్రవేశించి ప్రయాణికుల ప్రాంతంలోకి లీక్ అయింది. ఈ సమస్యను గుర్తించి తగిన చర్యలు తీసుకున్నాం అని రైల్వే శాఖ తన ప్రకటనలో పేర్కొంది.